ఈ అమ్మాయి నాదే అవ్వాలి. నన్ను లవ్ చేయి, లేదంటే అన్నా నా చెల్లిని తాకాడా? చెల్లి కోసం ఏదైనా చేస్తాం. ఆమె ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. డాక్టర్ నా కొడుకును కాపాడండి. అన్నలున్న అమ్మాయి ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. అవును, అన్న నువ్వుంటే నాకు చాలా ఇష్టం. నీకేం వద్దు తల్లి, నేనున్నాను. మ్మ్. నీ హ్యాపీనెస్ కోసం పిగ్గన్న ఏదైనా చేస్తాడ్రా. ఆ, ఏదైనా నీకు బెస్ట్ మాత్రమే కొనాలి, చీప్ కాదు. అవును, రాజు కన్నా తక్కువ అదే, ఇది రాణిలాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎవరైనా దగ్గరికి వస్తే ముందు మమ్మల్నే దాటాలి. అలాగే రక్షకులు. ఎంత కష్టం వచ్చినా కలిసే ఉంటాం. అవును, కలిసే ఉంటాం. ఈరోజు ఫుల్ షాపింగ్ చేయాలి, నచ్చింది కొనాలి. ఈ అమ్మాయి నాదే అవ్వాలి. నన్ను లవ్ చేయి, లేదంటే నీలాంటి వాళ్ళను నేను ఎప్పటికీ లవ్ చేయను. అన్నా అన్నా నా చెల్లిని తాకాడా? చచ్చాడు! నా చేతిలో చేస్తాడు. నీ లైఫ్ ఇక్కడితో అయిపోయింది. చెల్లి కోసం ఏదైనా చేస్తాం. నా చెల్లినే ఏడిపిస్తావా? నా చెల్లినే ఏడిపిస్తావా? ఇది ఫైట్ కాదు, ఫైనల్ వార్నింగ్. ఏమి చేసినా నిన్ను నా సొంతం చేసుకుంటా. మీరు ఉన్నంతవరకు నాకు ఏ కష్టం దగ్గరికి రాదు. నేను చేసినది తప్పే కాని నా ప్రేమ మాత్రం నిజం. ఈసారి భయపెట్టడానికి కాదు, నా ప్రేమను చెప్పడానికి వచ్చాను. ఆమె ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఇదే నాకు పెద్ద శిక్ష. డాక్టర్ నా కొడుకును కాపాడండి. అతను తప్పు చేశాడు కానీ చెడ్డవాడు కాదు. అతనికి వీలైనంత సహాయం చేస్తాం. అతను ఇంతగా ప్రేమిస్తున్నాడా? నా కొడుకా, నువ్వు ఇలా ఎందుకు చేసావురా? తప్పు చేశాడు కాని అతని ప్రేమ నిజమే. మనమే అతన్ని నిలబెట్టాలి. ఇప్పటి నుంచి అతని జీవితం మళ్ళీ మొదలవ్వాలి. మనం మార్చాలి. నేనింకా బ్రతికే ఉన్నానా? నన్ను ఎందుకు కాపాడారు? మీ వల్లే మా కొడుకు ఇలా అయ్యాడు. మీ కోపం సరే కాని అతని జీవితం ముఖ్యం. దయచేసి ఇప్పుడు కాదు. అతనెలా ఉన్నాడు? మళ్ళీ ఇలా చేయొద్దు, నేను ఉన్నాను. నువ్వులే, నీ జీవితం నాకు అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, ప్రేమే గెలిచింది. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, ప్రేమే గెలిచింది. ఎవరు ఓడిపోలేదు, ప్రేమే గెలిచింది. ఇది డబ్బు కాదు, నీ కొత్త జీవితానికి బలం. అర్థమైంది. ఇక నుంచి నీ స్టైల్, నీ లైఫ్ నాలాగా మెరిసిపోవాలి. ఇక నుంచి నీ ప్రయాణం నువ్వే నడిపించాలి. మా చెల్లిని బాగా చూసుకోవాలి. ఇది బంగారం కాదు, మా ప్రేమకు గుర్తు. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రేమ గెలిచింది. కుటుంబాలు కలిశాయి. జీవితం కొత్తగా మొదలైంది. నీతో కలిసి చేసే ప్రతి ప్రయాణం నా జీవితంలోనే అందమైన జ్ఞాపకం. సినిమా చూస్తున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది. అదే నా ఫీలింగ్ కూడా. నీ చేతిని పట్టుకుని నడవడం నాకు పండగలా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఐ లవ్ యూ. నీతో తింటే పానీపూరి కూడా స్పెషల్ అయిపోతుంది. నీ నవ్వు చూస్తే ఐస్ క్రీమ్ కంటే తీపిగా అనిపిస్తుంది. అంత తీపిగా ఉందా? నీ మాటలు విని ఇంకా ఆనందంగా ఉంది. ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వే అందంగా కనిపిస్తావట్. నీ ప్రేమ వల్లే నేనింకా అందంగా కనిపిస్తున్నా. నువ్వున్న చోట బోర్ అన్న మాటే ఉండదు. అవును, నువ్వు కూడా చాలా ఫన్నీగా ఉంటావు. థ్యాంక్ యూ. అన్నే కొడతావా? ఇప్పుడే చెప్తా నీ పని. అయ్యో అయ్యో సరదాగా కొట్టా. ఇప్పుడే చెప్తా. అయ్యో సరదాగా. మా అమ్మాయి ఇలా సంతోషంగా ఉండడం చూస్తే చాలు. అవును, అమ్మాయి నవ్వుతూ ఉంటే అదే మాకు ఆనందం. పని ఎంత కష్టమైనా కుటుంబం కోసం అయితే సులభమే. నవ్వుతూ పని చేస్తే అలసటే ఉండదు. జీవితం గెలవాలంటే ఆటలాగే ఆడాలి. నవ్వుతూ గెలిస్తేనే అసలు మజా. జ్ఞానం ఉన్నవాడే కుటుంబాన్ని బలంగా నిలబెడతాడు.
మనందరం కలిసి ఉంటే ఈ ఇల్లు స్వర్గంలా మారుతుంది. ప్రేమతో ఒక్కటైన కుటుంబం ఎప్పటికీ విడిపోదు. నీకొక సర్ప్రైజ్ ఉంది, మన అమ్మా నాన్నలు కాబోతున్నాం. నిజంగా ఇది నా జీవితంలో పెద్ద సంతోషం. ఇంకో చిన్న హీరో వస్తున్నాడు. ఇంకో చిన్న హీరో వస్తున్నాడు. ఇంత ఆనందం మా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఈ రోజు ఆనందానికి హద్లే లేవు. మన కుటుంబానికి కొత్త జీవితం మొదలైంది. ధన్యవాదాలు అందరికి. ఈ రోజు ఫుల్ పార్టీ రా, బిర్యానీ, కేక్, డాన్స్. ఈ రాత్రి ఎవరు నిద్రపోరు. మన ఇంట్లో చిన్న హీరో రాబోతున్నారా? అందరూ పని అయిపోయాక టైంకి ఇంటికి వచ్చేయాలి. సరే అన్నయ్య. కుటుంబం కోసం పనిచేస్తే అలసటే ఉండదు. డబ్బు కాదు, కుటుంబం కోసం పనిచేస్తున్నా. లైఫ్ సెట్ అవ్వాలంటే కష్టం తప్పదు. కుటుంబం కోసం ఏదైనా చేస్తాం. జ్ఞానం పంచితేనే జీవితం విలువైనది. మీరు అందరూ బాగా చదవాలి, జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళాలి. నాకు మన ఇద్దరం కలిసి వండటం చాలా ఇష్టం. నీతో ఉన్న ప్రతి క్షణం స్పెషల్. ఈ బ్లాక్ పల్సర్ మీద నీతో వెళ్లే ప్రతి రైడ్ నా ఫేవరెట్ మెమరీ. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ రోజు రోజుకి ఇంకా బలంగా మారుతుంది. ఈ మధ్య నువ్వు మారిపోయావ్. నేనేమీ మారలేదు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అమ్మా, మా మధ్య ఏదో తప్పుగా జరుగుతోంది. ఆయన నాతో సరిగా మాట్లాడటం లేదు. ఏమైంది తల్లి? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అతను నిర్లక్ష్య చేస్తున్నాడు. అమ్మా, చెప్పు తల్లి, వివరంగా చెప్పు. ఏమైంది మీకు? ఎందుకు గొడవలు పడుతున్నారు? ఏమీ లేదు ఆంటీ, నాకు కొంచెం డబ్బు అవసరం. ఇదిగో బాబు, తీసుకో. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే ఆంటీ, మీరు టెన్షన్ పడొద్దు. ఇప్పుడు అంతా సెట్ అయింది అనుకుంటా, కానీ నిజం ఇంకా బయటకు రాలేదు. మన మధ్య ఏమైంది? ఏమీ కాలేదు కదా, నువ్వెందుకు అనుమానిస్తున్నావు? ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? ఆయన మాటలు కూడా మారిపోయాయి. ఏదో జరుగుతోంది. నిజం తెలుసుకోవాలి. 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. ప్రేమ బాధగా మారింది. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసా? అవును నిజంగా. ఏదో తేడాగా ఉంది. అతను బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీ ఫోన్ ఇవ్వు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు అవసరం లేదు, ఇది నా వ్యక్తిగత విషయం. వ్యక్తిగత విషయం అంటే ఏంటి? నా జీవితం, నా ఫోన్. ఒకప్పుడు నా కోసం ప్రాణం ఇచ్చావు, ఇప్పుడు నన్నే దూరం పెడుతున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అమ్మా, వాడు నా మాట వినట్లేదు. ఎప్పుడు ఎవరోతో ఫోన్లోనే ఉంటున్నాడు. ఫోన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ప్రతిరోజు గొడవలే జరుగుతున్నాయి. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను అతనితో మాట్లాడుతాను. ఏమైంది మీకు? ఎందుకిలా నువ్వు మారిపోయావు? ఏమీ లేదు ఆంటీ, చిన్న విషయం మాత్రమే. మీరు అనుకున్నంత పెద్ద సమస్య ఏమీ లేదు. ఆమె గర్భవతి. ఈ టైంలో నీకర్థం కావట్లేదా? ఇది గొడవల సమయం కాదు. ఆమెకి ఇప్పుడు ప్రేమ, ప్రశాంతత చాలా అవసరం. నాకు డబ్బు అవసరం, ఇది చాలా ఇంపార్టెంట్ ఆంటీ. నా దగ్గరున్న బంగారం, ఇంటి స్థలం కూడా అమ్మేస్తాను. నా కూతురు భవిష్యత్ కోసం నేనేదైనా చేస్తా. నా కూతురు జీవితం బాగుండాలి. అంతే, నాకు అదే కావాలి. తీసుకోండి సార్. ఇంటి స్థలం కూడా అమ్మేస్తున్నాను. అన్నా, ఈ బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వండి. ఇదిగో బాబు, నా దగ్గర ఉన్నదంతా అమ్మేశానివి తీసుకో. నా కూతురు మాత్రం జాగ్రత్తగా చూసుకో. అలాగే ఆంటీ, మీరు టెన్షన్ పడొద్దు. ఇంకా మనం సెట్ అవుతామా? ఏమైంది నీకు? అవుతుంది, టెన్షన్ పడొద్దు. వాళ్ళు బయట నవ్వుతూ ఉన్నారు, లోపల మాత్రం దూరం పెరుగుతోంది. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నిజం చెప్పు, ఎవరా ఫోన్లో? నువ్వు మళ్ళీ అదే విషయం మొదలు పెట్టావు. ఏవండి, వాళ్ళ గదిలో ఏదో సౌండ్స్ వస్తున్నాయి. వాళ్ళ విషయం వాళ్ళదే, నువ్వు పడుకో. మాటలు గొడవగా మారాయి, గొడవ తీవ్రంగా మారింది. వాళ్ళు అది గొడవని అర్థం చేసుకోలేదు. నిద్రపోయిన రాత్రి ఆ ఒక్క క్షణం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను ఏమి చేశాను? లేదు, ఇది నిజం కాదు. వైష్ణవి కళ్ళు తెరువు. భయం పట్టుకుంది. అతను తన బట్టలు బ్యాగ్లో వేసుకుని బ్లాక్ పల్సర్ మీద వెళ్ళిపోయాడు.